భాగవతము దశమస్కంధము బ్రహ్మాదుల స్తుతి. నిన్ను నాలుగాశ్రమంబుల జనములు సేవింపనకిల జగముల సత్తంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రంబు నీవు పొందుదు విహరి. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనే 4 ఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తూ ఉంటారు. అన్ని లోకాలలోనూ సత్వమయమైనది, పరిశుద్ధమైనది, క్షేమము చేకూర్చేది అయిన దేహాన్ని నీవు పొందుతుంటావు అని ఈ పద్య భావం. నలినాక్క సత్వగుణంబు నీ గాత్రంబుగాదేని విజ్ఞాన కలితమగుచు అజ్ఞాన భేదకంబగుటెట్టు గుణముల యందును వెలుగ నీవనుమతింప బడుదువు సత్వరూపంబు సేవింపంగా సాక్షాత్కరింతువు సాక్షివగుచు వాన్మనసముల కవ్వలిదైన మార్గంబు గలుగు నీ గుణ జన్మ కర్మరహిత మైన రూపును వేరు సత్యనక బుద్ధులెరుగుదురు నిన్ను గొల్వనూహింపు కొనుచు వినుచు దలుచుచు బొగుడుచు వెలయువాడు భవము నొందడు నీ పాద భక్తుడగును. పద్మదళముల వంటి కన్నుల గల శ్రీమన్నారాయణ, సత్వగుణమే నీ శరీరంగా రూపుదిద్దుకుంటుంది. కాకపోతే విజ్ఞానముతో నిండి ఉండి నీ శరీరం అజ్ఞానాన్ని భేదించడం ఎలా సాధ్యం? గుణములలో కూడా వెలుగుతూ ఉన్నవాడిగా నీవు పరిగణింపబడుతూ ఉన్నావు. అలా కాకుండా నీ సత్వరూపాన్నే సేవిస్తే సాక్షాత్కరిస్తావు. అటువంటప్పుడు నీవు గుణములకు అంటక కేవలము సాక్షిగా ఉంటావు. వాక్కుకు మనస్సుకు అతీతంగా ఉంటుంది నీ మార్గం. గుణములకు కర్మలకు అతీతమైన నీ రూపాన్ని పుణ్యాత్ములైన వివేకవంతులు గ్రహిస్తున్నారు. నిన్ను సేవిస్తూ, భావన చేస్తూ, వింటూ, స్మరిస్తూ, స్తోత్రం చేస్తూ జీవించేవాడు తిరిగి ఈ సంసారాన్ని పొందడు. నీ పాదములనే అంటిపెట్టుకొని భక్తుడై ఉండిపోతాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.